ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. హల్లెలూయా. చాలండి. ఒక 10 మంది దేవుడు వెళుతూ ఉంటే 10 మంది కుష్టి రోగులు ప్రభు దగ్గరికి వస్తూ దూరంలో ఉండి వాళ్ళు ఏమంటున్నారంటే, యేసు ప్రభువా మాకు స్వస్థత ఇవ్వండి, మాకు విడుదల ఇవ్వండి, ఈ కుష్టి రోగం నుంచి నన్ను విడిపించు, మమ్మల్ని ముట్టు నాయన. ఎందుకంటే ఈ కుష్టి రోగంతో మా యొక్క కుటుంబంలోకి వెళ్ళలేకపోతున్నాము, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండలేకపోతున్నాము, మా పిల్లలతో సంతోషంగా ఉండలేకపోతున్నాము, మా ఊరిలో ఉండలేకపోతున్నాం. ఊరికి వెలుపుట దూరముగా మేము ఉండాల్సి వస్తుంది. ఎవరన్నా ప్రాంతంలో నుంచి వస్తే, ఎవరన్నా వస్తుంటే ఇటు రావద్దు అని కేకలు వేసి చెప్పాలి. అలా చెప్పకపోతే వాళ్ళు రాళ్ళతో మమ్మల్ని కొట్టి చంపివేస్తారు. ఈ కుష్ఠ రోగాన్ని మేము భరించలేకపోతున్నాం, ఈ శరీరం తినివేస్తుంది, ఏది పట్టుకోలేకపోతున్నాం, ఏది తాగలేకపోతున్నాము. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచని ఆ కుష్ఠ రోగులు ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీ యాజకులకు కనపరుచుకోండి, వెళ్ళండి, శుద్ధులు కాండి అని చెప్పినప్పుడు వారు వెళుతుండగానే వాళ్ళు స్వస్థపరచబడ్డారు, వారు విడిపించబడ్డారు, వారికి ఆరోగ్యం వచ్చింది, కుష్ఠరోగం అంతా వెళ్ళిపోయింది, వారి దేహము మునుపటి వలె శుద్ధైంది. అయితే 9 మంది కృతజ్ఞత లేక వెళ్ళిపోయారు, కృతజ్ఞత లేని జీవితాలు కలిగి ఉన్నారు, ప్రభువుకి కృతజ్ఞత చెప్పేవారుగా లేరు, వారి హృదయాలు కఠినమైపోయినాయి. కానీ ఒక్కతన మట్టికి నమ్మకముగా దేవుని మీద విశ్వాసముతో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలని ఒక్క వ్యక్తి తిరిగి వచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు, దేవుని యొక్క పాదాల మీద సాగిలపడుతున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు, ప్రభుకి సాక్షిగా ఉన్నాడు. తన జీవిత కాలం అంతా ప్రభుకి సాక్షిగా ఉన్నాడు. మిగతా 9 మంది దేవునికి కృతజ్ఞత లేని జీవితంతో వాళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఒక్కడు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఒక్కడు చాలు ప్రభు కొరకు బ్రతకడానికి, ఒక్కడు చాలు ప్రభుకి సాక్షిగా జీవించడానికి. ఎండిపోయిన ఎముకల లోయలో ఒక్క హేజ్కేలు చాలు ఎండిపోయిన ఎముకలను గొప్ప సైన్యముగా లేపటానికి. ఒక్కడు చాలు భూమిని తలకిందులు చేయటానికి. ఒక్కడు చాలు బాప్టిస్మ్ ఇచ్చి యోహాను లాంటి వారు ఒక్కరు చాలు, ఏలియా లాంటి వారు ఒక్కరు చాలు, ఎలీషా లాంటి వారు ఒక్కరు చాలు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన 9 మంది అవసరం లేదు. అక్కడ శతాధిపతి